చెప్పుకుందాం. ఎస్తేరు గ్రంథం అటు ఇటు తిరగవద్దు. చెప్పే మాటలు మరలా చూస్తున్నాను, ఏదైతే చెప్పబడుతున్న మాటలు ఉన్నాయో అవే మీకు ఆశీర్వాదం తప్ప మీరు ఈరోజు ఏదైతే చూస్తున్నారో, తింటున్నారో, తాగబోతున్నారో అవన్నీ కూడా గాలికి పోతాయి, బాత్రూమ్కి పోతాయి. కానీ నేను చెప్పే మాటలు మాత్రం పరలోకానికి పోతాయి, నిన్ను పరలోకానికి ఎత్తుకుని పోతాయి. ఏది శ్రేష్టమైనదో గ్రహించలేని గుడ్డితనంలో ఇంకా ఉండొద్దు. ఆహారము శ్రేష్టమైనదా, ఆత్మకు సంబంధించిన ఆహారం శ్రేష్టమైనదని కనిపెట్టలేని వాడు గుడ్డోడే. అర్థమవుతుందా? ఏ ఆహారం శ్రేష్టమైనది? తినే తిండి రోజు తింటున్నారా లేదా? మీరు చూడండి, ప్రీషియస్ అనండి అందరూ. ప్రీషియస్ అంటే ప్రశస్తమైనది అని అర్థం. అర్థమవుతుందా? మీకు మరలా గుర్తుపెట్టుకోండి, రోజు మనం తినే ఆహారం రోజుకు 3 సార్లు దొరుకుద్ది, కానీ పరలోక ఆహారము 7 రోజులకు ఒక్కసారి దొరుకుద్ది. ఎన్నిసార్లుగా ఒకసారి దొరుకుద్ది? మట్టికి విలువ ఉంటుందా, బంగారానికి ఎక్కువ విలువ ఉంటుందా? ఎందుకు బంగారానికి ఎక్కువ విలువ ఉంటుంది? మట్టి కంటే తక్కువగా ఉంటుంది. ఏడిది? బంగారం. అలాగనే 7 మూళ్ళు ఎంతమ్మా చెప్పరండి? 6 మూళ్ళు 18. అంటే 18 సార్లు అన్నం తిన్న తర్వాత ఒక్కసారే వాక్యం దొరుకుద్ది. అర్థమైందా దేవుడు కొలత? 18 సార్లు భూలోకంలో అన్నం దొరుకుద్ది. 18 సార్ల ఆహారంతో సమానం ఒక వాక్య ఆహారం. అంటే భూమి మీద నీకు దొరికే ఆహారాన్ని ఎన్ని రెట్లు గొప్పదని చెప్పిండు? 18 రెట్లు గొప్పది దేవుడు వాక్యం. అయితే నీకు అది దొరకదు. ఇప్పుడు దొరుకుతుందేమో టీవీల్లో అక్కడ ఇక్కడ, కానీ రాబోతున్న దినాల్లో అస్సలు ఇంకా వాక్యమే దొరకక ప్రజలు అల్లాడిపోతారు. గుర్తుపెట్టుకొని ప్రియదేవుని బిడ్డలారా, ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం, 8:8 అయితే రాజు పేరిట రాయబడి రాజు ఉంగరముతో ముద్రింపబడిన తాకీదును ఏ మానవుడు మార్చజాలడు. కాగా మీకిష్టమైనట్లు మీరు రాజునైనా నా పేరిట యూదుల పక్షమున తాకీదు రాయించి రాజు ఉంగరముతో దాన్ని ముద్రించుడి. ఆమెన్. వినాలి. వింటున్నారా వద్దా? వినాలనుకుంటున్నారా? బాగుపడాలనుకుంటున్నారా? అంతే ఉండాలనుకుంటున్నారా? బాగుపడాలంటే వాక్యమేనండి, బాగుపడొద్దంటే అల్లరి చేయండి. ఒక రాజుగారికి తెలియకుండా ఒక కపట ప్రధానమంత్రి ఒక కుట్ర చేశాడని. అదేందయ్యా అంటే, అయ్యా మన రాజ్యంలో అనేక సంస్థానాలు 227 సంస్థానాలు ఉన్నాయా. ఈ సంస్థానాల్లో దగ్గర ఒక 200 జాతులు ఉన్నాయా. ఈ 200 జాతుల్లో ఒక జాతి వారు నీ యొక్క సింహాసనానికి మన రాజ్యానికి హాని చేసే వాళ్ళగా ఉన్నారని నాకు గూఢాచారుల ద్వారా సంగతి తెలిసిందయ్యా. కాబట్టి ఆ జాతిని మనం సంహరిద్దామయ్యా అని రాజుగారికి చెవులో ఇసం పోశాడు. రాజుగారి చెవులో ఏం పోశాడమ్మా? ఇసం పోశాడు ఒక ప్రధానమంత్రి. రాజుగారికి ఎవరంటే ఇష్టం? ప్రధానమంత్రి అంటే ఇష్టం. ఇప్పుడు రాజుగారి రాజ్యంలో ఉన్న పోలీసు ఆయన మాట కన్నా కానీ ఎవరి మాట ఎక్కువ వింటాడు రాజుగారు? ప్రధానమంత్రి మాటే ఎక్కువ వింటాడు. వింటాడా అండమ్మా? అవునా కదా? ఇప్పుడు సీఎం కేసీఆర్ గారు మన మాట వింటాడా, ఎమ్మెల్యే గారి మాట ఎక్కువ వింటాడా? వాళ్ళ పార్టీలో పనిచేసే ఎమ్మెల్యే మాట వింటాడు, మన మాట వింటాడా? వినడు. ప్రధానమంత్రి ఇసం పోశాడు. ఏం పోశాడు? ఈ 200 జాతుల్లో ఒక జాతి భయంకరమైన మనకి హాని చేయబోతుంది, ఆ జాతిని మనం నిర్మూలన చేద్దాం. ఎందుకు ఆ జాతి మీద పగబట్టాడో తెలుసా? ఈ హామాన్ అనేటటువంటి ప్రధానమంత్రి తాను రోడ్డు మీద నడుచుకుంటూ పోతుంటే మొర్దుకయ్య అనే ఒక యూదుడు తలకాయ దించలా. ఏం దించలేదమ్మా? తల ఇట్లా దించలేదు ప్రధానమంత్రికి. యూదులకు ఒక ఆచారం ఉంటుంది, భూమండలం మీద ఏ మనుషుడికి తలకాయ దించకూడదు అనేది దేవుడి నియమం. అది దేవుడు పెట్టిన ఆజ్ఞ. ఇప్పుడు నాకు దేవుడు ఒక విషయం చెప్పిండు, ఆ దేవుడు ఒక విషయం చెప్తే నేను నా దేవుడి మాట వింటా కానీ పక్కనోడి మాట వింటనా? వినను. అయితే వాడి రూల్ ఏంది? ప్రధానమంత్రికి అందరూ తలకాయ దించాలి. కానీ మొర్దుకాయ రూల్ ఏంది? ఏ మానవుడికి యూదుడు తలకాయ దించాల్సిన అవసరము లేదు. ఇప్పుడు దేవుడి మాట వినాలా, మానవుడి మాట వినాలా? దేవుడి మాటే వినాలి. దేవుడి మాట విని తలకాయ దించినందుకు ఈ హామాన్ అనేటటువంటి ప్రధానమంత్రికి శాసనం చేశాడు. ఏం శాసనం చేశాడో తెలుసా? ఇదిగో మన యొక్క 227 సంస్థానాల్లో ఒక జాతి వారు మన మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఆ జాతిలో ఉన్న దగ్గర ఒక 10 లక్షల మంది ఉండొచ్చు. ఆ 10 లక్షల మందిని పలానా డేట్ రోజున అందరినీ నరికి చంపేద్దాం.
ఈ మిగతా 199 జాతుల వారికి కత్తులు ఇద్దాం, వారికి మాత్రం ఆ ఇన్ఫర్మేషన్ వెళ్లకుండా చేద్దాం. మిగతా వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ వెళ్ళుద్ది. ఎవరికమ్మా? 200 జాతుల్లో 199 మందికి ఇన్ఫర్మేషన్ వెళ్ళుద్ది. అయ్యా, మీకు ఇష్టం వచ్చినట్లు యూదులను చంపి నరికేసేయండి, మీరు ఎంతమందిని చంపినా కేసు లేదు. కేసు లేదంటే మీకు సంగతి తెలుసా? కేసు లేదంటే వాడి పొలం కోసం, వాడి భార్య కోసం, వాడి పిల్లల కోసం ఎవరినైనా ఇప్పుడైనా చంపొచ్చు. రాజుగారు ఆర్డర్ ఇస్తే ఆగుతారండి? వెంటనే వారి భూములన్నీ లాక్కోవాలని, మనకు ఆస్తులు వస్తాయని చెప్పి చంపడానికి ట్రై చేస్తారు. అయితే చూడండి ప్రియమైన బిడ్డలారా, రాజుగారికి తెలియకుండా కుట్ర చేసి రాజుగారి ఉంగరాన్ని ఏం చేశాడమ్మా? ముద్ర వేయించి శాసనం చేయించాడు. రాజుగారు ముద్ర వేసిన పేపర్ ఇంకా మారదు, దాన్ని మార్చేసే శక్తి రాజుకు కూడా లేదు. అది రాశాడా అమ్మ? రాశాడా? రాలేదా? ఆ శాసనాన్ని మార్చగలిగిన శక్తి రాజుకు కూడా లేదు. రాజుగారే సంతకం పెట్టిండు, రాజుగారి చేతుకున్న ముద్ర ఉంగరంతో శాసనం వేసిండు, అంటే ముద్ర వేసిండు. ఇంకా దాన్ని చెరిపేసే శక్తి రాజుకు కూడా లేదు. ఇప్పుడు ఎట్లా మరి? మళ్ళీ ఏం చేయాలి? అయ్యా, మేము ఏ తప్పు చేయలేదయ్యా, ప్రధానమంత్రి ఇట్లా పాపం చేసి మా మీద కచ్చగట్టేట్టు చంపడానికి వచ్చిందంటే ఆల్రెడీ గుర్రాల మీద వెళ్ళిపోయింది. ఫలానా మే 15వ తారీఖున 217 సంస్థానాల్లో 27 సంస్థానాల్లో ఉన్న ప్రజలందరినీ చంపేయండి అని శాసనం వెళ్ళిపోయింది ఆల్రెడీ. ఎంత టైం ఉంది? వారం రోజులు ఉంది. ఇంక ఈ వారం రోజుల్లో మళ్ళీ రాజుగారికి ఈ విషయం తెలిసినాక రాజుగారు ఏం చేసిందంటే మళ్ళీ కొత్త పేపర్ రాయించాడు. మళ్ళీ కొత్త పేపర్ తీసుకొని వచ్చి, ఎవడైనా సరే మళ్ళీ యూదుల జోలికి వెళితే నేను రాసిన తాకీదు తప్పుగా వచ్చింది మీ దగ్గరికి, ఎవడు యూదుల దగ్గరికి వెళ్ళకూడదు అని మళ్ళీ పాపం ఒక పేపర్ రాసి ఆ పేపర్ మీద సంతకం పెట్టి మళ్ళీ ఉంగరాన్ని తీసి ముద్రేసి పంపిస్తే అదేమో ఆల్రెడీ వెళ్ళిపోయా. వీళ్ళేమో గుర్రాల మీద పోయి వాళ్ళకేమో 10 రోజులు 20 రోజులు టైం పట్టింది. అయితే ఒక డప్పు వేయించాడండి మొర్దుకై. దేవునికి మహిమ కలుగును గాక. ఆ డప్పు ఏమని డప్పు వేయించాడో తెలుసా? ఒక నిమిషం. ఆ డప్పు ఏమేమించాడంటే, ఊళ్ళోకి పోయి ఎవరైనా మిమ్మల్ని చంపటానికి వచ్చినప్పుడు, యూదులారా మీరు కత్తులు తీసుకొని మిమ్మల్ని చంపటానికి వచ్చిన వారి మీదకి వెళ్ళి వారిని మీరు పొడిచి చంపండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి. శాసనం ఏందో తెలుసా? మిమ్ముని మీరు కాపాడుకోండి. ఇది రాజుగారు ఇచ్చిన శాసనం అని ఒక ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. ఆ రాజుగారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ తోటి ఎన్ని తలకాయలు దిగినాయో తెలుసండి? 10 లక్షల మందిలో దగ్గర 2-3 లక్షల మంది చచ్చిపోయి ఉంటారండి. ఒక్కడు చేసిన శాసనానికి ఎన్ని లక్షల మంది అండి? దగ్గర 2-3 లక్షల మంది చచ్చిపోయారు. వారంతటా వారు శక్తిని పొందుకొని కాపాడుకున్న వాళ్ళే మిగిలినారు, కానీ బలహీనులందరూ చచ్చిపోయారు. అందుకనే ఎస్తేరమ్మ చేసిన ఆ త్యాగాన్ని ఊరీము పూరీము అనే 2 పండుగలు ఇజ్రాయెల్ దేశంలో ఇప్పటికీ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి తెలుసా? ఆ రోజు గనక మొర్దుకై ఎస్తేరమ్మ చేసి రాజుతో ఇంకొక లెటర్ రాయించి సంతకం పెట్టించి ఆ శాసనాన్ని గనక పంపించకపోతే ఆ రోజే యూదా జాతి అంతటితోటి అంతరించిపోయేది. యూదా జాతిలోంచి రావాల్సిన యేసు ప్రభువారు భూమి మీదకి రాడు. లోకాన్ని రక్షించే లోక రక్షకుడు మరియమ్మ గర్భంలోంచి భూమి మీదకి రాలేడు. చూసారా సాతానుడి కుట్ర ఎంత దూరం ఉందో? ఎప్పుడు? యేసు ప్రభువారు భూమి మీదకి రాకతలికి 2000 సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు వంశాన్ని చంపేయాలనుకున్నాడు, కానీ చంపేశాడా? చంపేసేటటువంటి శక్తి ఇచ్చాడు వాడికి? ఇవాళ శాసనాన్ని మార్చాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. శాసనాన్ని మార్చాడు. దేన్ని మార్చాడండి? శాసనాన్ని మార్చాడు. ఈరోజు నేను ఒక విషయం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి ప్రియమైన బిడ్డలారా. గత 5 సంవత్సరాల నుంచి క్రైస్తవుల్ని, ముస్లిమ్స్ని ఎంత హీనంగా చూస్తున్నారంటే ఈ బీజేపీ గవర్నమెంట్ వచ్చిన కాంచి చాలా ఘోరంగా అవమానం చేస్తున్నారు. అయితే మొన్న 2-3 వారాల క్రితం ఒక న్యూస్ వచ్చింది. ఏందో తెలుసా? ఏమని న్యూస్ వచ్చిందంటే, పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల యొక్క పిల్లల్ని 12 సంవత్సరాల అమ్మాయిల్ని అబ్బాయిల్ని తీసుకెళ్ళి బలవంతంగా మత మార్పిడిలు చేసుకొని లాక్కోను పోయి వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకొని ముస్లిమ్స్గా మార్చుకుంటున్నారనే ఒక శాసనం, ఒక వార్త పాకిస్తాన్ టీవీ ఛానల్లో నుంచి ఇండియాలోకి వచ్చింది. అంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఇక్కడ ఎవరిని హింసిస్తున్నావు? ముస్లిమ్స్ని,
క్రిస్టియన్స్ని హింసిస్తున్నావు. నువ్వు ఏ పంట అయితే ఇత్తినవో ఆ పంట పక్కన దేశంలో మనోళ్ళు బాధలు పడతానరా లేదా? నువ్వు ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారని చెప్పి తక్కువ మంది ఉన్న వారిని ఇక్కడ నువ్వు కొడితే, అక్కడ ఎక్కువ మంది ఉన్నటువంటి వారు తక్కువ మంది ఉన్న హిందువులను కొడుతున్నారా కొడతలేదా? కొడుతున్నారు. అదే అమెరికా పోయినా, అమెరికా మొత్తం వాళ్ళు క్రిస్టియన్స్, అమెరికాలో పోయినటువంటి హిందువుల్ని అమెరికన్స్ కొడితే నీకు ఎంత నొప్పిగా ఉంటుంది, నీకు ఎంత బాధ ఉంటుంది. అదే నువ్వు కనుక ఇతరులను బాధ పెట్టకుండా ఉంటే, మన బంధువులు, మన హిందూ బంధువులైనటువంటి, మన రక్త సంబంధికులైనటువంటి హిందువులు, పాకిస్తాన్లో ఉన్న హిందువులు సంతోషంగా ఉంటారా ఉండరా? ఉండేటట్లు దేవుడు చేస్తాడా చేయడా? ఇన్ని సంవత్సరాలు లేనిది ఈ సంవత్సరమే వాళ్ళ పిల్లల్ని లాక్కొని ఎందుకు పోతున్నారు? ఇన్ని సంవత్సరాలు ఆ న్యూస్ ఎందుకు రాలా చెప్పాలి మీరు. అది ఇన్ని సంవత్సరాలు ఆ న్యూస్ ఎందుకు రాలా? వచ్చిందమ్మా. ఓన్లీ ఇద్దరికే యుద్ధం జరుగుద్ది. ఎవరెవరికి? ఇండియన్ ఆర్మీకి, పాకిస్తాన్ ఆర్మీకే యుద్ధం జరుగుద్ది. మనుషులు కొట్టుకోరాడా. అక్కడ కూడా హిందువులు ఉన్నారు, కానీ వాళ్ళు వీళ్ళు ఎవరు కూడా గొడవలో పడరు. కానీ ఈ సంవత్సరం ఎందుకు జరుగుతుంది? ఇక్కడ హింస ఎక్కువైనప్పుడు పక్క దేశాల్లో కూడా హింస అవుతుంది. నీకు బుద్ధి కలగాలి, నీకు సిగ్గు రావాలి, లేకపోతే శాసనాలు మారతాయి. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, నేను దేశాన్ని విమర్శించట్లా, కానీ ఎక్కడైనా సరే ఎక్కువ నియంత పాలన ఎక్కడున్నా సరే అక్కడ ప్రజలు అరాచకానికి గురవుతారు. గుర్తుపెట్టుకోండి ప్రియ దేవుని బిడ్డలారా, శాసనాలు అంత భయంకరమైనవి. ఆ శాసనాలను మార్చగలిగిన శక్తిమంతుడు ఎవరో తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు. చూద్దాం దానియేలు